క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరివచ్చు ఉన్న మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా మీ సన్నిధి సావాసాన్ని మాకు అనుగ్రహించి ఇదివరకు పాటల చేత మిమ్మను స్తుతించి, అలాగే మీ పిల్లలు కొన్ని మాటలను నేర్చుకొని చెప్పే భాగ్యాన్ని దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే పెంచబడటకు కృప చేయండి. మీ గ్రంథంలో నుండి మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా వినగల మంచి మనసు, గ్రహించే జ్ఞానము ఎదుగు తండ్రి మాకు ప్రసాదించి, మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడి మీరు కోరుకున్నట్లుగా ఈ లోకంలో ఎదిగే అవకాశాన్ని కల్పిస్తారని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈ ఉదయకాలంలో దైవగ్రంథమైన బైబిల్లో నుంచి ఒక విషయాన్ని గురించి ఆలోచన చేద్దామండి. పేదరికానికి కారకులెవరు? పేదరికానికి కారకులు ఎవరు అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దామండి. మనుషులు పేదలుగా, నిరుపేదలుగా ఎందుకు మారుతూ ఉన్నారు? పేదరికము అన్నది ఎలా వస్తుంది? ఆ పేదరికానికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తే పేదవారైనటువంటి వారు ఇస్తున్న ఒక సమాధానం, దేవుడే మా పేదరికానికి కారకుడండి అంటున్నారు. దేవుడు ఏ విధంగా మీ పేదరికానికి కారకుడు అని ప్రశ్నిస్తే, పేదవారి కుటుంబంలో మాకు జన్మనిచ్చాడు, అందుకే మేము పేదలుగా మారిపోయామని, అలాగే మరి దేవుడు కొందరిని ధనవంతులుగా చేస్తున్నాడు, కొందరిని పేదవారుగా మారుస్తూ ఉన్నారు అని ఏమండి దేవుని మీద నింద వేస్తూ తమ పేదరికానికి దేవుడే కారణము అని సమాధానమిస్తూ ఉన్నారు పిల్లారా. అయితే ఈ పేదవారైనటువంటి వారందరి పేదరికానికి దేవుడే కారణమా? వారు పేదవారుగా మారిపోవటానికి కారకులు ఎవరు? మనుషులు పేదవారుగా మారటానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఆలోచిస్తే, పేదవారుగా మారిపోయిన వారు తమ పేదరికాన్ని మరవటానికి ఏం చేస్తున్నారు అని దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే, అలాంటి వారి విషయము ఏమండి దేవుడు ఏం రాయించాడో మనం చూద్దామండి. సామెతలు 31:7 చదువుకుందామండి. సామెతలు 31:7. ప్రియులారా, వారు త్రాగి తమ పేదరికమును మరతురు. ఏమండి అంటే పేదలైనటువంటి వారు పేదరికాన్ని మరవటానికి ఏం చేస్తున్నారో దేవుడు వ్రాయించాడండి.
పేదలుగా ఈ భూమి మీద మారిపోయినటువంటి వారు తమ పేదరికం ఉన్నది జ్ఞాపకం చేసుకోకుండా, జ్ఞాపకానికి రాకుండా ఉండటం కోసము ఏం చేస్తున్నారు అంటే వారు త్రాగి తమ పేదరికమును మరతురు. అంటే పేదరికము మరిచిపోవాలి అంటే త్రాగలా అని ప్రశ్నించుకుంటే, అవును మేము పేదరికాన్ని మరవటం కోసమే మేము త్రాగుతున్నామండి అని సమాధానమిస్తారు పిల్లారా. అలాగే ఏమండి, మరి ఆ పేదరికము అన్నది మనిషికి సంభవిస్తే ఆ పేదరికములో మనిషికి ఏమి ఏర్పడతాయి అని చూస్తే కష్టాలు, శ్రమలు, బాధలు అన్నవి మనిషి జీవితంలో ఏమండి వెంటాడుతూ ఉంటాయి. మరి ఈ శ్రమను, ఈ బాధలను, ఈ కష్టాలను ఎలా మర్చిపోవాలని కోరుకుంటున్నారు? వారి పేదరికాన్ని మరవటానికి ఏమండి త్రాగుతూ ఉన్నారట. అసలు ఆ పేదరికం అన్నది మరి ఏర్పడి మనిషి జీవితములో శ్రమ అన్నది సంభవిస్తే ఆ శ్రమను తలంచకుండా ఉండటానికి ఏం చేస్తున్నారని చూస్తే కంటిన్యూషన్గా చదవండి. తమ శ్రమను ఇక తలంచకుందురు. ఏమండి చాలండి. అయితే ఇక తమకు కలిగినటువంటి శ్రమను కూడా మరిచిపోవటానికి, జ్ఞాపకం చేసుకుండా వారి జ్ఞాపకాల్లో రాకుండా ఉండటానికి ఏం చేస్తున్నారట అండి? త్రాగుతూ ఉన్నారు. అయితే మరి మద్యాన్ని త్రాగుతున్నటువంటి వారు ఎందుకు మద్యాన్ని త్రాగుతూ ఉన్నారు అని ఆలోచిస్తే పేదరికాన్ని మరవటానికి, తమకు కలిగినటువంటి శ్రమను తలంచకుండా ఉండటానికి వీరేం చేస్తున్నారు అని చూస్తే మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. మద్యముతో ఏమండి మత్తులుగా మారిపోతూ ఉన్నారు. ఆ మత్తులో పేదరికం అన్నది జ్ఞాపకము రాదు. ఆ మత్తులో ఏమండి ఇక శ్రమ అన్నది తలంచకుండా ఉండటానికి త్రాగుతూ ఉన్నారన్నట్లుగా ఏమండి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మరి మనిషికి ఇంతకు పేదరికము అన్నది ఎలా కలుగుతుంది? పేదరికము అన్నది దేవుడి వలన కలుగుతుందా? ఈ పేదరికాన్ని గురించి మరి దేవుడు ఏం రాయించాడు? పేదరికం అన్నది మనుషులకు ఎలా కలుగుతుంది? ఎలా ప్రవర్తిస్తే మనుషులు పేదవారుగా మారిపోతారు అని చూడగలిగితే అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. సామెతలు 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. దరిద్రుడు ఏమండి దరిద్రులు కావటానికి కారణం ఏంటి అని చూస్తే ఏమండి త్రాగుబోతు తనము. ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో త్రాగుబోతులుగా మారిపోతారో, త్రాగే ప్రతివాడు కూడా ఏమైపోతాడు అని చూస్తే పేదవారుగా మారిపోతారటండి. అయితే మరి పేదరికం వచ్చింది కదా అని తాము కష్టపడ్డటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయి మరి త్రాగేశాడనుకోండి, ఇంకా పేదవాడుగా మారిపోతాడా? ఏమైనా ఐశ్వర్యవంతుడిగా మారిపోతాడా అండి? అసలు పేదవాడు ఎలా అవుతాడు అని చూస్తే ఏమండి మరి త్రాగటాన్ని బట్టి, మద్యాన్ని సేవించటం ద్వారానే, మత్తు పానీయాలను పుచ్చుకొనటం ద్వారానే మనుషులు ఏమైపోతున్నారు అంటే పేదలుగా మారిపోతున్నారు.
అయితే ఒక వ్యక్తి ఏమండి మరి మద్యాన్ని సేవిస్తూ ఉన్నప్పుడు రోజుకి ఒకవేళ ఏమండి 200 చొప్పునే ఖర్చు పెట్టాడు అనుకోండి, నెల రోజులకు ఎంత అవుతాయండి? 6,000 అవుతాయి. 6,000 ఓకే. మరి 10 ఏళ్ళకి ఎంత అవుతాయండి? 7,00,000 అనుకున్నామండి. ఓకే, 10 సంవత్సరాలకి చూడండి మరి త్రాగటానికి మనిషి 7,00,000 ఖర్చు చేస్తే పోనీ మనిషి ఒక 20 ఏళ్ళు తాగాడు అనుకోండి, ఎంత అయిపోతుందండి? 7 7 14. పోనీ 30 ఏళ్ళు తాగాడు అనుకోండి, 20,00,000. అంటే త్రాగి మనిషి ఏమైపోతున్నాడు అంటే 21,00,000 ఏమండి కోల్పోతూ ఉన్నాడు. అదే తాగక దాన్నే కూడబెట్టుకుంటే ఏమండి 21,00,000 ఏమైపోతుంది అంటే మిగిలిపోతుంది. ఆ వ్యక్తి ఇల్లు కట్టుకోలేడా? ఆ వ్యక్తి ఏమండి పిల్లల వివాహం చేసుకోలేడా? అంటే మనుషులు ఎందుకు పేదలుగా మారిపోతున్నారంటే దేవుడు ఒక కారణాన్ని చెప్పాడు. ఏమండి నువ్వు త్రాగుతున్నావు కనుక, మద్యాన్ని సేవిస్తున్నావు కనుక, మద్యపానాన్ని సేవించే ప్రతి వ్యక్తి కూడా ఏమైపోతాడు అంటే ఏమండి పేదవాడుగా మారిపోతాడు. ఇంకా ఆలోచిస్తే ఏమండి త్రాగుతున్నటువంటి వాడు మరి వాడు అక్కడే తాగుతాడండి. అతను మాత్రమే తాగుతాడంటే అతను మాత్రమే త్రాగకుండా తన స్నేహితులను సత్యం తీసుకువెళ్ళి ఏమండి మరి త్రాగటం చేస్తాడు. అంటే త్రాగుట ద్వారా మనిషి ఏమైపోతున్నాడు అంటే ఏమండి పేదవాడుగా మారిపోతూ ఉన్నాడు. ఇలా త్రాగి పేదవారుగా కొందరు మారిపోతే మరికొందరు పేదలుగా ఎలా మారిపోతున్నారు అన్నాడు అంటే మరొక వాడు చెప్పాడండి. ఏంటండి? త్రాగి కొందరు పేదలుగా మారిపోతే మరికొందరు తిండి బోతులుగా మారి వారైపోతున్నారంటే వారు కూడా పేదలుగా మారిపోతున్నారు. అవునా? నెక్స్ట్ మాట కంటిన్యూ చదవండి. నిద్రమత్తు తాగుబోతులను తిండి బోతులను ఎవరెవరండి? తాగుబోతులు అలాగే తిండి బోతులు పిల్లారా. అంటే తిండి బోతులు కూడా ఏమండి దరిద్రులుగా అనగా పేదవారుగా వారి పేదరికానికి కారణమవుతుందా అంటే అవును, తిండి బోతు తనం కూడా ఏమైపోతుంది అంటే వారి పేదరికానికి ఏమండి కారణమవుతుంది పిల్లారా. అయితే మనుషులు ఏమండి మరి తిండి వలన పేదలుగా మారిపోతున్నారంటే కష్టపడి సంపాదించి ఏమండి మరి తన కుటుంబంలో తెచ్చుకొని అందరూ కలిసి తింటే ఒకవేళ బాగుంటుందేమో, కానీ తాను డాబాకు వెళ్ళి లేక ఎక్కడికో వెళ్ళి మద్యాన్ని ఏమండి తిండి తీసుకొని వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్తో ఇలా తాగుబోతులుగా తిండిబోతులుగా మారిపోయారనుకోండి, అలా మారిపోయే వారంతా కూడా ఎలాంటి వారుగా మారిపోతారు అని చూస్తే పేదవారుగా మారిపోతున్నారు. ఇలా ప్రతి ఊరిలో ఏమండి ఒక మెడికల్ షాప్ అయినా ఉండదు, కానీ ప్రతి గ్రామంలో మెడికల్ షాప్ ఉంటుందండి, ఉండకపోవచ్చు. కానీ ప్రతి గ్రామంలో ఏ షాప్ ఉంటుందండి? మద్యం షాప్ ఉంటుంది. ఇలా మరి మద్యం షాపు ఎందుకు గ్రామానికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు పట్టణాల్లో ఏమండి మద్యం షాప్ అన్నది ఎక్కడో మరి మారుమూల ప్రాంతాల్లో ఏమండి దూరంగా ఉంటే ఈరోజు గ్రామాలకు సైతము ఏమైపోయింది అంటే మద్యం అనేది వెళ్ళిపోయింది. మద్యాన్ని తీసుకొని ఏమండి అలాగే మటన్ అని, చికెన్ అని, ఫిష్ అని వీటిని తీసుకొని వెళ్ళిపోయి
తిండిబోతులుగా త్రాగుబోతులుగా మారి మనుషులు ఏమైపోతున్నారంటే పేదలుగా మారిపోతున్నారు. పేదరికానికి కారకుడు ఎవరు మీ పేదరికానికి అని ప్రశ్నిస్తే దేవుడండి మా పేదరికానికి కారకుడు అంటున్నాడు. ఇంతకీ పేదరికానికి దేవుడా అతడండి? మనిషే తన పేదరికానికి కారకుడు, కానీ తన పేదరికానికి కారణం ఎవరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే దేవుని మీద నెట్టేస్తున్నాడు. ఇలా మనుషులు ఏమని వారికి వారే ఏమైపోయారంటే కారకులుగా మారిపోయారు. తానే కారకుడై ఉండి ఆ నేరాన్ని, ఆ తప్పిదాన్ని, పేదరికాన్ని ఎవరికి నెట్టేస్తున్నాడు, ఎవరిని నిందిస్తున్నాడు, ఎవరిని దూషిస్తున్నాడు. ఏమండి చివరికి దేవుడు మమ్మల్ని ఈ విధంగా పేదవారుగా చేశాడని మాకు దేవుడు అవసరం లేదండి, ఎవరు అవసరం లేదండి. మేము మాత్రం తింటాము, మేము మాత్రం త్రాగుతాము అని చెప్తున్నాను. మనుషులు ఇంకా పేదవారుగా మారిపోతూ ఉన్నారు. ఇలా అంటే పేదరికానికి కారకుడు దేవుడు కాదు, కానీ ఎవరిని చూస్తే అతడి తన పేదరికానికి కారకుడుగా. అయితే మనుషులు పేదవారుగా మారటానికి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయని మనం ఆలోచిస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుతున్నామండి. సోమరి పండుకొని ఏమండి సామెతలు 6, 9 నుంచి 11. ఓకే. సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర లేచదవు? సోమరి ఎవరకండి? సోమరులు, సోమరితనము. అయితే ఒక మనిషి పేదరికానికి కారణం ఏంటి అని మనం చూస్తే వారి సోమరితనమే వారి పేదరికానికి కారణము. వారి సోమరితనమే, వారి సోమరితనమే ఏమిటి? వారి నిద్రమత్తే ఏంటి అంటే వారు చదువుతూ ఏమిటి, అలాగే వారి పేదరికానికి ఏంటి అని చూస్తే కారణం ఇలా అంటే సోమరి వాడేటువంటి వాడు ఏం చేస్తాడు అని మనం చూస్తే సోమరి నీవెందాక పండుకొనిందు సోమరి వాడు స్టాప్. సోమరి అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే పడుకుంటాడటండి. ఎంతవరకు అండి? ఎంతవరకు అంటే వాడికి లెక్కే ఉండదండి. అయితే సోమరి అనేటువంటి వాడు ఏం చేస్తాడని చూస్తే పడుకుంటాడట. నెక్స్ట్ ఎప్పుడు నిద్ర లేచేదప్పుడు. అయితే ఒకవేళ ఎవరైనా వెళ్ళి భార్య లేక పిల్లలు లేక స్నేహితులు వెళ్ళి లేపారనుకోండి, ఏమంటారంటండి? ఈ సోమరి అనేటువంటి వ్యక్తి, ఈ నిద్రపోతుగా మారినటువంటి వ్యక్తి ఏమండి ఏమంటాడు అంటే ఇంకా కొంచెం సేపు నిద్రించదను. ఏమండి కొంచెం సేపు నిద్రించదంటారట. ఫస్ట్ ఏం చెప్తే ఏం చేస్తారంటే ఆ నిద్రపోతున్నాను, మళ్ళీ నెక్స్ట్ సారి వెళ్ళిపోతే ఇంకా కొంచెం నిద్రించదను. ఆ తర్వాత మళ్ళీ కొంచెము మళ్ళీ 1 గంట అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ లేపామనుకోండి, లేక ½ గంట అయిన తర్వాత లేపామనుకోండి, మళ్ళీ ఏమంటాడండి? మళ్ళీ కొంచెం సేపు ఏమండి చేతి మీద ముడుచుకొని పడుకునేదను. అయితే పిల్లరా మీరు ఎవరు అంటే సోమరులు. ఈ సోమరి వారు ఏమైపోతారని చూస్తే పేదవారుగా మారిపోతారు. మనిషికి ఏముండకూడదు అని చూస్తే సోమరి తరం ఉన్నది ఉండకూడదండి. అంటే పేదరికానికి ఒక కారణంగా మనం చూస్తే వారి సోమరి తనమే వారి పేదరికానికి మూలము, కారణము. అయితే ఇక మరొక కారణాన్ని మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథము దాన్ని ఇంకా కట్టించాలి ఉంటుంది
అందుచేత అయితే ఏంటి అంటే ఇలా నిద్రపోయే వారి గురించి సోమరి వారి గురించి మాట్లాడుతుంది. దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎద్దకు వచ్చెను. దారిద్ర్యం ఐశ్వర్యమా అంటే పేదరికం లేదారా? దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎద్దకు వచ్చును. అంటే దరిద్రుడుగా పేదవాడుగా ఎందుకు మారిపోయాడు మనిషి అని చూస్తే వచ్చి మరి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నదంతా దోచుకొని పోతాడా, లేక తన దగ్గర ఉన్నది చూడండి బీరువాలో పెట్టిపోతాడండి? తన దగ్గర ఉన్నది, తన ఇంట్లో ఉన్నది, తాను సంపాదించింది వచ్చి మీ ఇంట్లో ఏమండి పెట్టుకోవడానికి రాడు. కానీ వాడు ఏం చేస్తాడు అంటే దోచుకొని పోతాడట పిల్లగా. అయితే ఒక దోపిడిగాడు ఏ విధంగా ఇంట్లో ప్రవేశిస్తే ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోతాడు, అలాగే దోపిడిగాడు వచ్చినప్పుడు నీకు దారిద్ర్యం వస్తూ ఉంది. దేని చేతండి? సోమరి తనము చేత ఏమండి ఏమైపోతున్నారని చూస్తే ఏమండి దారిద్రులుగా మారిపోతున్నారు. దోపిడిగాడు వచ్చినప్పుడు దారిద్ర్యం వచ్చును. నెక్స్ట్ ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి అంటే ఏమండి పేదరికమే ప్రియులారా. అయితే మరి ఎలా వస్తాడు అని చూస్తే, పేదరికం అన్నది ఎలా సంభవిస్తుంది అని చూస్తే, సోమరితనము చేత ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అయితే ఏమండి దోచుకునేవాడు ఆయుధాన్ని తీసుకుని వచ్చేసి అవసరమైతే ఇవ్వను అంటే ఏం చేస్తాడు అంటే ఆయుధాన్ని చూపించి నీ దగ్గర ఉన్నటువంటి బంగారు, నీ దగ్గర ఉంటున్నటువంటి వెండి, ఏమండి మన మనుషుల దగ్గర ఉంటున్నటువంటి ధనాన్ని అయినా ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఏమైపోతుంది అంటే నీకు లేమి అన్నది కలుగుతుంది. అంటే పేదరికానికి ఏమండి లేమికి కారణం ఏంటి అని చూస్తే సోమరితనము. పేదరికానికి ఏమండి మరి ఏంటి కారణాలను చూస్తే, ఒకటి త్రాగుబోతుతనము, అలాగే 2 తిండిబోతుతనము, ఏమండి 3 సోమరి తనము ప్రియులారా. అయితే మరి ఏం చేయాలి ఏమండి అని ఆలోచిస్తే, ఇప్పుడు సామెతల గ్రంథము 6:26 చదువుకుందామండి. ఇంకా ఎలా ఏమండి పేదవారుగా మారిపోతారు, పేదరికానికి కారణం ఏంటి అని చూడగలిగితే, వేశ్య సాంగత్యము చేయువానికి ఏమండి రొట్టె తునక మాత్రమే మిగులును. ఎవరి సాంగత్యం అండి? వేశ్య సాంగత్యము చేయవాడు. అంటే వేశ్యల వెంట పోయేవాడు ఉన్న భార్యతో తృప్తి చెందక ఏమండి వ్యభిచారుగా మారిపోయి వేశ్యల వెంట పడి ఏమండి ఏమైపోతాడు అంటే తనకున్న తన కష్టార్జితమంతా తాను సంపాదించినదంతా వాడు పెట్టుకోక, తన భార్యకు పెట్టక, కుటుంబంలో పిల్లలకు పెట్టక ఉన్నదంతా ఏం చేస్తాడంటే వేశ్యలకి ఇచ్చేసి ఏమైపోతాడంటే ఖాళీ అయిపోతాడట. చివరికి వానికి ఏముండదు అంటే ఏం మిగులుతుంది అంటే వాని దగ్గర ధనం మాత్రము ఏముండదు, కానీ పేదవాడుగా మారిపోతాడట. వానికి మిగిలేది ఏంటి అని చూస్తే ఏంటండి, వానికి రొట్టె తునక మాత్రమే మిగులును. ఇంకేముంటుందండి? ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత సంపాదించుకున్నా, ఎంత కష్టపడ్డా ఏమండి ఒకవేళ వేశ్యల వెంట తిరిగితే, వ్యభిచారిగా ఒక పురుషుడు మారితే ఏమైపోతాడు అని చూస్తే ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాడు. వాడి పేదరికానికి కారణం ఏంటి అంటే ఏమండి వాని వ్యభిచార తత్వమే కారణము. అయితే అలాంటి వాడు ఏమంటున్నాడండి, మీ పేదరికానికి కారణం ఎవరంటే ఏమండి దేవుడు కాదు ప్రియులారా. మనిషి పేదరికానికి కారకులు ఎవరను చూస్తే ఏమండి త్రాగుబోతుతనము, తిండిబోతుతనము, సోమరితనము కారణాలు అయితే, వ్యభిచారము కారణము అయితే ప్రియులారా
వీటి వలన మనుషులు ఏమైపోతున్నారు అంటే పేదలుగా మారిపోతున్నారు. ఇంకా పేదవాడుగా దేవా మనుషులు ఎలా మారుతూ ఉన్నారు? అసలు మనిషికి పేదరికము దాపరించటానికి కారణం ఏంటి అని చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ఎవరటండి? ఏ వ్యక్తి అయితే బద్ధకంగా పనిచేస్తాడో, బద్ధకంగా పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఏమండి దరిద్రుడుగా మారిపోతాడట, పేదవాడుగా మారిపోతాడట, ఏమీ లేనివాడుగా మారిపోతాడట, అవసరమైతే అడుక్కు తినేవాడుగా మారిపోతాడు. పిల్లారా, ఏమీ లేనివాడుగా మనిషి ఎందుకు మారిపోతున్నాడు? ప్రక్కవాడు డెవలప్ అవుతుంటే ఏమండి మరి అలాగే ఇతడు ఎందుకు డెవలప్ కావలేకపోతున్నాడు? ఎందుకు ఏమండి కూర్చుకోలేకపోతున్నాడు? తన ఇంటి వారి అవసరాలు కూడా ఎందుకు తీర్చలేకపోతున్నాడు అని చూస్తే ఏమండి బద్ధకంగా పనిచేయవాడు ఏమైపోతాడంటే దరిద్రుడుగా మారిపోతాడు. బద్ధకం అంటే ఏమండి ఈ వ్యక్తి ఏం చేసేవాడు కాదంటే రెగ్యులర్గా పని చేసుకునేవాడు కాదండి. వారములో ఏమండి మరి 3 రోజులు చేస్తే మిగిలిన 4 రోజులు ఏం చేస్తారంటే పనికి వెళ్ళాడు. ఈ వ్యక్తి ఎవరన్నమాట? ఏమండి బద్ధకస్తుడు. ఈ వ్యక్తి ఎవరండి? సోమరి. అయితే మనిషి సోమరితనం చేత బద్ధకస్తుడిగా మారి ఏమండి ఇంకేం చేస్తున్నాడని చూస్తే అడపాదడప పని చేస్తున్నాడే తప్ప, ఒకవేళ ఏమండి నెలలో 4 వారాలైతే ఒక 2 వారాలు పని చేస్తే కష్టం, లేదంటే ఒక వారం పని చేసి 3 వారాలు ఇంటికాడ ఏమండి ఉండిపోయాడు అనుకోండి, మరి ఆస్తిపరుడవుతాడా దరిద్రుడవుతాడండి? ధనాన్ని ఏమైనా తన ఇంటి వారి కోసం కూర్చుకుంటాడా? ఉన్నదంతా పోగొట్టుకుంటాడండి? ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. అయితే అలాంటి వాడు ఈ బద్ధకస్తుడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే కష్టించిందంతా ఏమండి ఉండేంత వరకు కూర్చొని తింటాడు. అది అయిపోగానే మరి ఇక ఎవరు పెట్టరు కదండి, అప్పుడు చూద్దాంలే ఉన్నదంతా అరగించి ఏమండి కరిగిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళి పని చేయడానికి ఇష్టపడతాడు. అయితే ప్రియులారా, అంటే ఇలాంటి బద్ధకస్తులు కూడా ఏమైపోతున్నారని చూస్తే దరిద్రులుగా మారిపోతున్నారు. నువ్వు పేదవాడుగా మారిపోవటానికి సోదరుడా కారణం ఏంటి అని చూస్తే ఏమండి బద్ధకస్తము. అయితే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. దరిద్రానికి కారణము ఏంటండి? బద్ధకస్తం ప్రియులారా. అయితే ఇలా మనుషులు బద్ధకస్తులుగా మారిపోయి తిండిబోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, సోమరులుగా మారిపోయి ఏం చేస్తున్నారు అంటే ఏమండి పేదరికానికి గురి అవుతున్నారు. అలాగే మరి పేదరికానికి మరొక కారణం ఏంటి అని చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. దాసుడు దొరుకును, వ్యర్థమైన వాటిని, ఇక్కడ బాగానండి, వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము. ఇంత అంత కాదంటండి. అయితే వ్యర్థమైన వాటిని అనుసరించేవారు ఏమండి అంటే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేవాడు ఏమైపోతాడంటే పేదవాడుగా మారిపోతాడట. ఆ పేదరికం ఎలాంటిది అంటే ఇంత అంతా కాదు, ఇక ఏ స్థితికి వాని తీసుకువెళుతుంది అని చూస్తే తినటానికి తిండి లేక, ఏమండి కట్టుకోవటానికి సరైనటువంటి వస్త్రాలు లేక, అనారోగ్య పరిస్థితి ఏర్పడితే ఇంట్లో భార్యకైనా తనకైనా పిల్లలకైనా ఏమండి చూపించుకోవటానికి ఏమండి మరి ధనము లేక ఏమైపోతాడంటే చాలా పేదవాడుగా మారిపోతాడు, ఏమండి దరిద్రుడుగా మారిపోతాడు.
అయితే మరొక కారణాన్ని మనం చూడగలిగితే సామెతలు 21వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. సామెతలు 21:17 పిల్లారా. సుఖభోగముల యందు వాంఛ కోరిక గలవానికి లేమి కలుగును. ఏమండి, ఒకవేళ కష్టపడి సంపాదించుకున్నా మరి ఎవడైతే ఏమండి సుఖాన్ని భోగాన్ని కావాలని కోరుకొని ఇలాంటి వాంఛలు కలిగి ఎవరైతే ప్రవర్తిస్తాడో, సుఖభోగముల యందు ప్రవర్తించువాడు ఏమండి వాంఛ కలిగినటువంటి వాడికి ఏం కలుగుతుందటండి? లేమి కలుగును. ఏమండి ఉంటే మరి కారులో వెళదాము, ఉంటే ఏమండి మరి ఆ ప్రాంతం ఈ ప్రాంతము టూరిస్టు పేరట తిరగటము ఏమండి అంటే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తే సుఖభోగముల యందు ప్రవర్తిస్తే ఏమైపోతాడు అంటే అలాంటి వాడికి కూడా ఏం కలుగుతుంది అంటే పేదరికం ఉన్నది దాపరిస్తుంది ప్రియులారా. అంటే మనుషులు పేదలుగా మారిపోవటానికి గల కారణాలు ఏంటి అని చూస్తే ఈ భూమి మీద విలాసంగా ఏమండి తిరగాలి, ఈ భూమి మీద సుఖపడాలి, ఈ భూమి మీద సంతోషించాలి, ఈ భూమి మీద ఎంజాయ్ చేయాలని ఒకవేళ కోరుకుంటే అలా సుఖభోగముల యందు ప్రవర్తించే వ్యక్తి కూడా ఏమైపోతాడంటే కాలానికి పేదవాడుగా మారిపోతాడట పిల్లారా. అయితే పేదవాడుగా ఏమండి ఎందుకు మారిపోతున్నారు, వాటికి గల కారణాలు ఏంటి అని చూస్తే మనం చూశాము. ఏంటండి? త్రాగుబోతుతనము, తిండిబోతుతనము, సోమరితనము, బద్ధకము, వ్యర్థమైన వాటిని అనుసరించటము ఏమండి, అలాగే మరి వ్యభిచారము, ఇవన్నీ కూడా ఏంటి అంటే వారి పేదరికానికి కారణాలు ప్రియులారా. వీరి పేదరికానికి దేవుడు మాత్రం కారణం కాదు, కానీ తన పేదరికానికి ఎవరు కారణమో, తన పేదరికానికి ఏంటి కారణాలు తెలుసుకోకుండా పేదవాడుగా మారిపోయి ఉన్నవన్నీ అవసరమైతే ఏమండి త్రాగటానికి తినటానికి, లేకపోతే భార్య దగ్గర ఉంటున్నటువంటి లేక మెడలో ఉంటున్నటువంటి తాళిని ఏమండి తీసుకొని వెళ్ళిపోయి అవసరమైతే తల్లి ఇవ్వనందుకు కూడా చంపిన తనయుడు ఏమండి లోకంలో చూస్తున్నాం. అంటే త్రాగటానికి ఇవ్వకపోతే అవసరమైతే ఏం చేస్తున్నారు అంటే తల్లినైనా చంపేస్తున్నారు. ఏమండి భార్యలో ఉంటున్నటువంటి తాళినైనా చైన్నైనా ఏం చేస్తున్నారంటే లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఏమండి వారి విలాసాల కోసము, వారి సుఖాల కోసము, వారి వాంఛల కోసము, వ్యర్థమైనటువంటి కార్యక్రమాల కోసం వాటిని అనుసరించి ఏమండి పేదలుగా మనుషులు మారిపోతూ ఉన్నారు పిల్లారా. అయితే ఇలా పేదవారుగా మారిపోతే వారికి కలిగే పరిస్థితి ఏంటి అని చూస్తే సామెతలు 31వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. తలంచకుందురు, న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము. సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము 21 చదువుకుందాం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు ఏమైపోతుందటండి? సరిగా దేహంపై వస్త్రాలు కూడా ధరించుకోవటానికి లేని పరిస్థితిగా మారిపోతుందట. మరి ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు అంటే చింపిరి గుడ్డలను, చినిగిపోయినటువంటి ఏమండి బట్టలను ఏం చేస్తారంటే ధరిస్తారు. ఎవరండి? అతడైనా, అతని భార్య అయినా, అతని పిల్లలైనా ఏమైపోతారంటే చినిగిపోయినటువంటి పాతగిలినటువంటి వస్త్రాలు ఏమండి ధరించుకోవటానికి కారణమైపోతుంది. ఏంటి అంటే నీ పేదరికం ప్రియులారా. అంటే పేదరికము వలన మనుషులు ఏమైపోతారంటే వారికొచ్చే ఏమండి పేదరికము ఇంత అంతా కాదు, కానీ తినటానికి తిండి ఉండదు, కట్టుకోవటానికి ఏమండి వస్త్రాలు ఉండవు, అలాగే ఏమండి చూయించుకోవటానికి మరి ధనం ఉండదు, ఇక ఏవైనా కనీస అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఏమండి ధనము లేక ఏమైపోతారు అంటే ఎన్నో కష్టాలకు, ఎన్నో ఇబ్బందులకు
శ్రమలకు బాధలకు గురైపోయి అప్పుడు ఏం చేస్తారంటే త్రాగటానికి అలవాటైపోయి ఏం చేస్తారటండి, తమ పేదరికాన్ని మరవాలని ఏం చేస్తారటండి, త్రాగుబోతులుగా మారి ఇక ఏం చేస్తున్నారు అంటే మరవాలని కోరుకుంటున్నారు. శ్రమను మరి కలిగినటువంటి పేదరికాన్ని మరవటానికి త్రాగుబోతులుగా ఎందుకు మారుతున్నారంటే తమ పేదరికాన్ని బట్టి ఆ విధంగా మనుషులు మారిపోవటానికి ఇష్టపడుతున్నారు. ఏమంటారంటే నువ్వు త్రాగకుంటే ఉండలేనండి అంటారండి. ఎందుకండి? మనుషులంతా త్రాగకుండా ఉండలేకపోతున్నారా? మనుషులంతా త్రాగకపోయినా ఏం చేస్తున్నారంటే ఉండగలుగుతున్నారు. నీవు మాత్రం ఎందుకు త్రాగకుంటే ఉండలేకపోతున్నావంటే నీ పేదరికము నీకు కారణమైపోయింది. నీ పేదరికానికి కారకులు ఎవరు? కారణాలు ఏంటి అంటే నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, ఎవరంటే నీవే. ఏంటి అని చూస్తే నీకున్నటువంటి మరి దుర్వ్యసనాలే, నీ అలవాట్లే నీకేమైపోయాయంటే నీకు పేదరికాన్ని తెచ్చిపెట్టాయి. కనుక ఏం చేయకూడదని చూస్తే 20వ వచనం చదువుకుందామండి. అందులో ద్రాక్షారసము త్రాగువారితోనైనను. ద్రాక్షారసము అంటే మద్యం అని పెట్టుకోండి అండి. అక్కడ మద్యం త్రాగువారితోనైనను, మాంసము ఎచ్చుగా తినేవారితో, తిండిబోతులు అంటే మాంసము ఎచ్చుగా తినేవారితోనైనను సహవాసము చేయకుము. అలా చేస్తే నీవేమైపోతావంటే నెక్స్ట్ మాట ఏంటి అంటే తిండిబోతులు త్రాగుబోతులు దద్దులగుదురు. అయితే ప్రియులారా, మాంసాన్ని హెచ్చుగా తినేవారితోనైనా అలాగే త్రాగుబోతులతోనైనా ఏం చేయకూడదంటే నీ సహవాసము మానుకోవాలి. నీ సహవాసమే ఏం చేసింది అంటే పేదరికానికి కారణమైపోయింది. ఏంటి అని చూస్తే నీకున్నటువంటి నీ స్నేహితులే నీ దగ్గర ఉన్నదంతా తినేసి, నీ దగ్గర ఉన్నదంతా త్రాగేసి, నిన్ను త్రాగుబోతుగా మార్చి, తిండిబోతుగా మార్చి నిన్ను ఏం చేశారు అంటే పేదవాడుగా మార్చేశారు. అందుకే లోకములో ఒక సామెత ఉందండి, మంచివాడితో ఒక 6 నెలలు తిరిగితే చెడ్డవాడు ఏమైపోతాడట మంచివాడుగా మారిపోతాడట. పోనీ చెడ్డవాడితో మంచివాడు 6 నెలలు తిరిగాడు అనుకోండి, ఏమైపోతాడండి? వీడు కూడా చెడ్డవాడుగా మారిపోతాడు. అందుకే ఎవరి సాంగత్యము సావాసం అనేది చేయొద్దంటే తిండిబోతులతో త్రాగుబోతులతో నీ సాంగత్యం అనేది, నీ సావాసం అనేది మానుకోను అని చెప్పేస్తున్నాడు పిల్లారా. అయితే పేదరికం అన్నది పోవాలి అంటే వాటికి దూరమైపోయి అలాంటి వారితో నువ్వెప్పుడైతే స్నేహము క్లోజ్ చేసుకుంటావో, ముగిస్తావో అప్పుడే ఏమైపోతారు అని చూస్తే మరి సంపాదించుకోవటానికి, కష్టపడటానికి, ఐశ్వర్యవంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది. ఇలా పేదవారుగా మారిన అందరిని గురించి ఆలోచించినటువంటి దేవుడు మనుషులు ఏ విధంగా పేదవారుగా మారుతారో కారణాలు చెప్పేశాడు. అయితే నువ్వు పేదవాడుగా మారిపోకుండా ఉండాలి అంటే పేదమైనటువంటి సహోదరుడా లేక నా కుమారుడా మరి ఏం చేయాలి అంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 6 నుంచి 8 వరకు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎవరటండి? సోమరులైనటువంటి వారంతా కూడా, బద్ధకస్తులైనటువంటి వారంతా కూడా నిద్రపోతుతనం కలిగినటువంటి వారంతా కూడా ఏం చేయాలి అంటే చీమల దగ్గరికి వెళ్ళాలట. చీమల దగ్గరకు ఎందుకు వెళ్ళాలి దేవుడా అంటే జ్ఞానము తెచ్చుకోవాలి. నీకు జ్ఞానం ఉన్నది రావాలంటే మనకు బుద్ధి అనేది రావాలంటే అసలు మనం ఎందుకు పేదవారుగా మారిపోతున్నాము తెలియాలంటే ఏం చేయాలని చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలటండి? చీమల దగ్గరికి వెళ్ళుము. నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళుము, లేక నీ బంధువు దగ్గరికి వెళ్ళుము అని ఎందుకు చెప్పడం లేదండి? పేదవాడుగా మారిపోతే బంధువు పట్టించుకున్నాడు, స్నేహితులు పట్టించుకున్నాడు, ఎవడు కూడా నీకు అంచుకు రానివ్వడు. అయితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే చీమల దగ్గరికి వెళ్ళుము. చీమల దగ్గరికి వెళ్ళిపోతే చీమల ద్వారా నువ్వేం చేస్తావంటే జ్ఞానము నేర్చుకుంటావు. కంటిన్యూషన్ చదవండి. వాటికి న్యాయాధిపతి లేకున్నను
అయితే జ్ఞానం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే చీమల దగ్గరికి వెళ్ళాలట. ఎందుకంటే వాటికి న్యాయం చెప్పేవాడు లేడు. ఇలా వెళ్ళాలి, ఇలా నడుచుకోవాలని చెప్పేవారు ఎవరైనా ఉన్నారండి? అయితే లేరు. ఒకసారి నువ్వు మనుషులు చెప్పినా వినవు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే చీమల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళినా వాటిని చూస్తే నీకు బుద్ధి అన్నది, నీకు జ్ఞానం అన్నది, తెలివి అన్నది వస్తుంది అని ఏమండి చీమల దగ్గరికి వెళ్ళుము. అక్కడికి వెళ్ళిపోతే వాటికి ఎవరు లేరంటే న్యాయాధిపతి లేడు. అలాగే నెక్స్ట్ పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను. ఏమండి వేసవి కాలం అయిపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటండి? వర్షాకాలము. అయితే వర్షాకాలంలోనికి వెళితే ఇక ఆహారం ఏం కాదండి, చీమలకు దొరకదు. కనుక ఏం చేయాలంటే ఏమండి ముందు భవిష్యత్తు ఎరిగినటువంటి చీమలు ఏం చేస్తాయంటే జ్ఞానం కలిగి జ్ఞానం చొప్పున న్యాయం చెప్పేవాడు లేకపోయినా, ఆహారాన్ని ఇప్పుడే కూర్చుకోవాలని చెప్పేవాడు లేకపోయినా ఏం చేస్తున్నాయంటే అవి జ్ఞానం కలిగి ఆహారాన్ని ఏ విధంగా వేసవి కాలంలోనే సిద్ధం చేసుకుంటున్నాయో అలాగే ఏమండి వయసు ఉన్నటువంటి కాలములోనే, ఈ యవన కాలములోనే యవనస్తులైనటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే బద్ధకస్తులుగా మారిపోకూడదు, సోమరులుగా మారిపోకూడదు, తిండిబోతులుగా త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఏమండి వ్యర్థమైన ప్రతి దానిని అనుసరించేవాడుగా మారిపోకుండా ఉండాలంటే జ్ఞానం తెచ్చుకొని ఏం చేయాలంటే ఏమండి సంపాదించుకోవడం అనేది నేర్చుకోవాలి. నీకు, భార్యకు, పిల్లలకు, కుటుంబానికి ఏమండి ఏం చేయాలంటే కష్టపడి ఏమండి శ్రద్ధగా ఏం చేయాలటండి ఏమండి పని చేసుకోవడం నేర్చుకోవాలని ఏమండి చీమల దగ్గరకు వెళ్ళమని చెప్తున్నాడు పిల్లారా. అయితే చీమల దగ్గరకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకొని జ్ఞానం కలిగి ఏం చేయాలి, ఎలా పని చేసుకోవాలని ఐశ్వర్యవంతులు కావాలి అంటే ఏమండి మన అవసరాలు తీరాలు అంటే, మనం పేదవారుగా మారిపోకుండా ఉండాలంటే, దరిద్రులుగా మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఏమండి బద్ధకంగా చేస్తే దరిద్రుడవుతావు. అయితే నువ్వు శ్రద్ధ కలిగి సోమరి కాకుండా, నిద్రమతుడు కాకుండా ఏమండి ఏం చేయాలంటే మేలుకొని మెలకువ కలిగి ఈ యవన కాలములోనే ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి పని చేయాలట ప్రిలారా. ఒక దశ ఉంటుంది, వృద్ధాప్య దశ. ఆ దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అంటే ఏమండి పని చేసుకోలేము ప్రియులారా, కష్టపడలేము. ఏమండి మన దేహం అనేది సహకరించదు. యవన కాలములో ఉన్నప్పుడే ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఏం చేయాలంటే పని చేసుకోవాలట, కష్టపడాలట. అయితే శ్రద్ధగా పని చేసుకుంటే ఏమైపోతారటండి? శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. ఏ పని చేసుకుంటావో నీ చేతకు వచ్చింది ఏమండి నువ్వు చేయగలిగింది ఏ పైన అయినా సరే ఏమండి ఏం చేయాలంటే నమ్మకంగా చేసుకో, శ్రద్ధ కలిగి చేసుకో, బద్ధకంగా చేసుకోకు. ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే అది డ్యూటీ అయినా, అది వ్యాపారమైనా, అది కూలిపైన పని అయినా, అది ఏ పని అయినా సరే ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి పని చేసుకోవాలట. శ్రద్ధగా పని చేసుకుంటే, శ్రద్ధగా పని చేసేవారు ఏమైపోతారు అంటే ఐశ్వర్యవంతులగుదురు. అయితే ప్రియులారా మరి ఎందుకు పేదవారిగా మారిపోతున్నారండి? శ్రద్ధ కలిగి లేకపోవటం ద్వారా. అయితే కొందరు ఐశ్వర్యవంతులుగా ఎందుకు మారిపోయారు? దేవుడు వారిని ఐశ్వర్యవంతులు చేశాడా అండి? అయితే శ్రద్ధ కలిగి పని చేస్తూ ఉంటే ఏమండి నీ కష్టాన్ని ఏం చేస్తావంటే నువ్వు నిలవబెట్టుకుంటావు. నీ చెడు వ్యసనాలను ఏం చేయాలంటే మానేసి నువ్వు కష్టపడింది ఏమండి మరి దేనికైతే అవసరము అనవసరమైనటువంటి వాటన్నిటినీ ఏమండి మరి మూసివేసి వాటిని మానుకొని ఏదైతే అవసరమో వాటి కోసమే ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి పని చేస్తూ మిగిల్చుకుంటే, దాచుకుంటే ఏమైపోతావు అంటే నీవు ఐశ్వర్యవంతుడవుతావు. వచ్చింది
ఏమండి ఒక 200 ఉంటే ఇంకా 200కి 200 రోజు ఖర్చు చేసామనుకోండి, 200కి ఇంకా అవసరమైతే ఒక 100 అప్పు చేసి ఏమండి నీ కష్టం కంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టామనుకోండి, ఎక్కడి నుంచి మిగులుతుందండి? అయితే ఉన్న దాంట్లోనే ఏం చేయాలంటే ఏమండి శ్రద్ధ కలిగి పని చేసుకుంటూ మిగిల్చుకోవటానికి, కూడబెట్టుకోవటానికి ఏమని మనం ఆలోచించాలి. శ్రద్ధగా పని చేయవాడు ఏమైపోతాడు అంటే ఐశ్వర్యవంతుడవుతాడట. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. వేదజల్లి అభివృద్ధి చెందువారు కలరు. ఏమండి ఎవరటండి? వేదజల్లి అభివృద్ధి చెందువారు కలరు. ఏం చేయాలంటే వేదజల్లాలట. వేదజల్లితే ఏం చేస్తారంటే అభివృద్ధి చెందుతారట పిల్లారా. అయితే నమ్మకంగా అంటే శ్రద్ధగా పని చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఏం చేయాలని చూస్తే వెదజల్లాలట. వెదజల్లేవారు కూడా ఏం చేస్తారు అంటే అభివృద్ధి పొందుతారట. అలాంటి వారికి వెదజల్లితే ఎవరిస్తారు అంటే ఏమంటే దేవుడే ఇస్తాడు పిల్లారా. అయితే మరి ఐశ్వర్యవంతులు కావాలంటే ఏమండి పేదరికం అనేది పోవాలి అంటే ఏం చేయాలని చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. తన పొలము సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నము దొరుకును. ఏం దొరుకుతుందటండి? ఏమండి తన పొలము సేద్యం చేసుకునేవాడికి కడుపు నిండా అన్నము దొరుకును. ఏమండి సేద్యం చేసుకోకుండా, వ్యవసాయం చేసుకోకుండా, ఉన్న పొలాన్ని బీడు పెట్టుకొని ఏమండి పని చేసుకోకుండా, ఇటు వ్యవసాయం చేసుకోకుండా, ఏది చేసుకోకుండా ఉంటే కడుపు నిండా అన్నం వస్తుందండి? ఏమండి పనైనా చేసుకోవాలి, ఉన్న పొలాన్నైనా దున్నుకొని ఏం చేయాలి అంటే వ్యవసాయం ఉన్నది చేయాలి. అలా చేస్తేనే ఏమైపోతావు అంటే ఏమండి కడుపు నిండా అన్నం తింటాము. ఒకవేళ సేద్యం చేయకుండా బీడు పెట్టుకుంటే ఏం చేయాలండి? నెక్స్ట్ ఏం చేయాలంటే కోతకాలం కల్లా అడుక్కోవాలి. ఏం చేయాలండి? అడుక్కోవాలే తప్ప నువ్వేం చేయలేవంటే సంపాదించుకోలేవు ప్రియులారా. అంటే నీకు కనీసం ఏం దొరకదంటే కూడు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆహారం కడుపు నిండా తినాలి అంటే ఏం చేయాలని చూస్తే ఏం చేయాలటండి? పొలంకి వెళ్ళి పని చేసుకోవాలట, సేద్యం చేసుకోవాలట. అలాగే 27వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. అదే సామెతలు 27, 23 చదువుకుందాం ప్రియులారా. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము. దేని స్థితి అంటండి? నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. అయితే పశువులు ఉన్నాయంటే ఆ పశువులకు ఏం చేయాలంటే ఏమంటే గడ్డి, మేత, దాన ఏం చేయాలంటే వాటికి పెట్టాలి. వాటి క్షేమస్థితిని చూడాలి. చూస్తే నీకేం కలుగుతుంది అని చూస్తే ఏమండి నీ మందలయందు మనస్సు నుంచుము. అయితే నీ పశువుల స్థితి క్షేమంగా చూస్తే నీ మందలను కాపాడుకుంటే అవి ఏమండి గొర్రెలైనా, అవి గొడ్లైనా ఏమండి మరి అవి ఏవైనా సరే, ఒకవేళ ఏమండి 3 గేదెలు 2 గేదెలు పెట్టుకున్నావంటే అవి పాలిస్తాయి. నువ్వేం చేయాలంటే కాచుకొని దానికి దాన పెడుతూ దానికి మేత వేస్తూ ఉంటే ఏమైపోతావంటే నిన్ను పోషిస్తాయి. నిన్ను పోషించడం మాత్రమే కాదు కానీ ఇంకా నీకు మిగులుతాయి. అవి గొర్రెల ఏమండి అవి మేకల, అవి పశువుల, ఏవైనా సరే నువ్వు ఒకవేళ పెంచుకుంటే, కాసుకుంటే, అమ్ముకుంటే తర్వాత ఏమైపోతావంటే ఏమండి నీకు కొంత ధనం వచ్చేస్తుంది. నీవేమైపోతావంటే ఐశ్వర్యవంతుడవుతావు. అందుకే నీ చేతికి వచ్చినటువంటి ఏ పని అయినా సరే ఏం చేయాలంటే చేయగలిగింది మనం చేసుకోవాలి. చేసుకుంటే ఏమైపోతారంటే శ్రద్ధగా పని చేయవాడు ఏమైపోతాడటండి ఐశ్వర్యవంతుడవుతాడు. అయితే అలాగే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును.
ఏమండి, అట్టివాడు దీవెననందును వెదజల్లేవాడు వర్ధిల్లునన్నాడు కదండి. అయితే దయాదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, దరిద్రునికి పేదవానికి ఏం చేయాలంటే, మన కష్టార్జితంలో నుంచి మనం సంపాదించిన దాంట్లో నుంచి ఏం చేయాలి అని చూస్తే, ఏమంటే దరిద్రుని చూసి పేదవాడిని చూసి ఏం చేయాలటండి, వాడికి నీ ఆహారములో కొంత పెట్టాలట ప్రిలారా. ఎందుకండి? అయితే అట్టివాడు దీవెననందును ఎవరి చేతండి? దేవుని చేత దీవెననందుతాము. ఏమండి, వెదజల్లేవారు ఏం చేస్తారంటే అభివృద్ధి చెందుతారన్నాడు. అయితే పేదలను ఒకవేళ కనికరించి ఏమండి వారికి ఇస్తే, ఒకవేళ ఆహారం లేకపోతే ఆహారం పెట్టడమా, ఏమండి చూయించుకోవడానికి ఏమండి ధనం లేకపోతే ఒకవేళ ధనమా, లేక తినటానికి ఆహారం లేకపోతే ఆహారమా, అలా ఇస్తే ఏం చేస్తారు అంటే, ఏం చేస్తామంటండి, తన ఆహారములో కొంత పాలిచ్చువాడు ఏం చేస్తాడంటే వర్ధిల్లును. ఆ వ్యక్తికి ఎవరిస్తారంటే దేవుడు అనుగ్రహిస్తాడు. లేదండి, నేను కష్టపడ్డానండి, నేను సంపాదించండి, నా చేతులు నా రెక్కలు ముక్కలు చేసుకొని నేను సంపాదించానండి, నేను ఎవడికి ఇవ్వను అంటే అక్కడి నుండి కూడా నీవేమైపోతావు అంటే నీ పతనానికి కారణమవుతుంది ప్రిలారా. అలా కూడా మనిషి ఏమైపోతారంటే, ఏమైపోతారటండి, అలా చేస్తే కూడా మనిషి ఏమైపోతారంటే దరిద్రుడిగా మారిపోతాడు. అయితే ఏం చేయాలని చూస్తే, సంపాదించిన దానిలో కూడా మన కష్టంలో నుంచి కూడా ఏం చేయాలంటే ఇతరులకు ఇవ్వాలి. అది పేదవారికి ఏం చేయాలంటే దేవుని పని కోసము మరి ఏం చేయాలని చూస్తే ఇవ్వాలట. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, బీదలకు సువార్తను ప్రకటించుడి. మనకు కలిగినటువంటి ఆస్తిలో, మనం సంపాదించుకున్నటువంటి ధనములో ఏం చేయాలట, బీదలకు ఇవ్వాలట. సువార్త ప్రకటించాలట. సువార్త కోసం ఒకవేళ ఖర్చు పెడితే ఆ బీదవాడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని వింటాడు. దేవుని వాక్యాన్ని వింటే ఆ వ్యక్తి దేవుని నమ్ముకుంటాడు. దేవుని నమ్ముకుంటే దేవుని జ్ఞానం ఉన్నది ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి కూడా అప్పటి నుంచి ఏం చేస్తాడంటే కష్టపడి శ్రద్ధగా పని చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఆ వ్యక్తి కూడా ఏమైపోతాడంటే ఐశ్వర్యవంతుడిగా మారిపోతాడు. అందుకే ఒక వ్యక్తి పేదవాడుగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా కావాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే దేవుని జ్ఞానం అన్నది కావాలి. దేవుని జ్ఞానం నేర్చుకున్నటువంటి వారు ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి పని చేసుకోవాలి. పని చేసుకొని వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా దాన్ని దాచుకోవాలి. దాచుకోవడము సంపాదించుకోవటము తప్ప అంటే తప్పు కాదు, కానీ సంపాదించింది దేవుని కోసము, దేవుని పిల్లల కోసము భాగం ఇవ్వకపోవటమే ఏంటి అంటే తప్పు ప్రియులారా. అయితే సంపాదించినటువంటి దానిలో ఏం చేయాలని చూస్తే మనందరికీ బాగా తెలుసు, పరలోకమందు నీకు ధనం కలుగునట్లు ఏం చేయాలటండి, నీ ధనమును ఏం చేయాలంటే ఖర్చు పెట్టాలి, సంపాదించుకోవాలి. సంపాదించుకుందంతా నేనే వాడేస్తాను అంటే నీకు కూడా ఏం కలుగుతుందంటే నీకు కూడా దరిద్రమే కలుగుతుంది. అలా కలగకుండా ఉండాలంటే దేవుని వలన మరి పొందుకోవాలంటే నా పేరట గంటడు చన్నీళ్ళిస్తే నీకేమో ఏం కలుగుతుంది అన్నాడండి, నీకు ప్రతిఫలం కలుగును అన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇస్తే దేవుడు ఇస్తాడా అని మనం చూడగలిగితే లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 6:38 ప్రియులారా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఏం చేయాలటండి, ఇవ్వండి మీకు ఇవ్వబడును. ఇవ్వడం మానేశారనుకోండి, నేను ఎందుకు ఇవ్వాలండి, నేను ఇవ్వాలనుకుంటే అవసరం లేదండి, నేను కష్టపడ్డానండి నా కోసము, నా పిల్లల కోసము, మరి నా సంపాదన కోసము నేనే దాచుకుంటానండి అని ఒకవేళ ఇవ్వకపోతే నీకు ఎవరివ్వరు అంటే దేవుడివ్వడు పిల్లారా. మీరు ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అందుకే బీదలకు అప్పిచ్చువాడు ఎవరికి అప్పిచ్చేవాడటండి,
అప్పుకు దేవుడే ఏమండి బాధ్యుడు. అయితే ప్రియులారా, మరి బీదలకు ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకిస్తాడు. నేను ఎవరికి ఇవ్వనండి అంటే నువ్వు అక్కడి నుంచి ఏం కావటం జరుగుతుంది అంటే నీ పతనము, నీ పేదరికం అన్నది ఏమండి మరి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చేస్తే నేను ఏమండి ఇచ్చేస్తానన్నాడు. ఇవ్వకపోతే ఏం చేస్తానంటే నీ సంచికి కన్నం పెట్టేస్తాడు. ఏమైపోతుందంటే నువ్వు సంపాదించిందంతా ఆ సంచిలో ఏమైపోతుందంటే కారిపోవలసిందే. అలాగూ కాకుండా ఏం చేయాలి అంటే సంపాదించాలి. సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ అది దేనికోసం అని చూస్తే దేవుని కోసము, దేవుని పని కోసము, దేవుని పనిలో ఉన్న వారి కోసం, దేవుని పిల్లల కోసం ఏం చేయాలంటే ఖర్చు చేయాలి. అలా చేస్తే ఏమైపోతుందంటే మనకు పరలోకములో ధనము అన్నది కూర్చబడుతుంది, ఈ భూమి మీద అనుగ్రహింపబడుతుంది. అయితే పేదరికానికి కారణం ఏంటి అని చూస్తే ఏమండి తినటము, త్రాగటము, వ్యభిచరించడం, ఏమండి అలాగే సుఖభోగముల యందు ఆసక్తి కలిగి జీవించటము, వ్యర్థమైనటువంటి కార్యక్రమాలను పెట్టుకొని అనుసరించటం ద్వారా మనుషులు ఏమైపోతున్నారంటే పేదలుగా మారిపోతున్నారు. పేదవారుగా మారిపోకుండా ఐశ్వర్యవంతులు కావాలి అంటే నీకు కూడా కొంత సంపాదన అన్నది ఉండాలి అంటే ఏం చేయాలంటే శ్రద్ధగా పని చేసుకోవాలట. బద్ధకాన్ని ఏమండి వదిలేసేయాలట. కలిగిన దానిలో కొంత ఏం చేయాలంటే దేవుని కోసము, దేవుని పిల్లల కోసం మనం ఏం చేయాలంటే ఖర్చు చేయాలట, ఇవ్వాలట. ఇలా చేస్తూ ఏమండి శ్రద్ధగా పని చేసుకుంటే ఏ పని అయినా సరే ఏమండి మరి పని చేసుకోవాలి. పని చేసుకుంటే తప్పనిసరిగా ఏమైపోతామంటే మనం ఐశ్వర్యవంతులుగా మారిపోతామట. అయితే పేదరికానికి కారకులు ఎవరని చూస్తే మనకున్నటువంటి చెడు వ్యసనాలే మనమే కారకులమని, దేవుడు కాదు అని. అయితే భక్తి కలిగి దేవుడు చెప్పినట్లుగా ఏమండి శ్రద్ధ కలిగి దేవుడు కోరుకున్నట్లుగా ఏమండి దైవ కార్యక్రమాలకు మనం సహకరిస్తూ చేస్తూ వెళ్ళిపోతే ఐశ్వర్యవంతులుగా మారిపోతామని దేవుని మాటల చేత హెచ్చరింపబడుతూ ఈ మాటలను ముగిస్తూ